మెదక్ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలుకు నోచుకోవట్లేదు. కొనుగోలు కేంద్రాలలో రైతన్నలు పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. రైతన్నల కష్టాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తోంది. తక్షణమే పంట కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి లైవ్లో అందిస్తారు. పండించిన పంట అనేది ఇప్పుడు నేల పాలవుతున్న పరిస్థితి, నీటి పాలవుతున్న పరిస్థితి మన జిల్లాలో కనిపిస్తుంది. అటు అధికారుల నిర్లక్ష్యంతో పాటు ఇక వాతావరణం కూడా రైతులకు కలిసిపోవడంతో వాళ్ళు తీవ్ర ఆందోళన గురవుతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉంది. అయితే ప్రధానంగా రైతు పండించే పంటని కొనుగోలు చేయాల్సినటువంటి అధికారులు ఆ కార్యక్రమాన్ని ఆ పనిని చేయకపోవడం వల్ల వాళ్ళు మరింతగా దిగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట, దుబ్బాక, సంగారెడ్డి, మహబూబ్నగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో కూడా ఆ రైతుల యొక్క కష్టాలు వనరులుగా ఉన్నాయి. అయితే ఏదైతే కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే అది వడ్లతో పాటు మొక్కజొన్న, చెన్నెలు, అదేవిధంగా కొంచెం పంటలను కొనేందుకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టి వాళ్ళకి కొనుగోలు అదే వాళ్ళ రైతులకు వచ్చిన ధాన్యాలు కొనుగోలు చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఆ రాసులు అలాగే గుచ్చల లాగా కనిపించే పరిస్థితి మనకు కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. అది ప్రధానంగా ఇది యొక్క రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు అధికార విపక్షాలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, ఇప్పుడు దాని యొక్క వాళ్ళు పొలిటికల్ కష్టంగా తీసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఆ కొనుగోలు కేంద్రాల్లో గల్లీ బ్యాగ్ లేకపోవడము, అదేవిధంగా తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవడం వల్ల అంశాలు రైతులను మరింత ఇక్కడి పాలు చేస్తా ఉన్నాయి. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో, రైతు డిక్లరేషన్ అనేటువంటి అటు ఉట్టి బోక్స్ అనేటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్పుకొస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా ఏదైతే రైతుల పట్ల ఉండి పనిచేస్తారని చెప్పి గవర్నమెంట్ పాలసీతో ఏవైతే అధికారులకు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కూడా అధికారులు ఉన్నత అధికారులు దానిపైన చర్య తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క రైతులు పూర్తిగా నష్టాల బాధ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనీసం 50,000 క్వింటాల కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇది ఒక రైతుల ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది రైతులకు కడగలనే మిగులుస్తుందని చెప్పొచ్చు. అదే రకంగా అకాలంగా కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నటువంటి ఎండ తీవ్రత వల్ల ఏదైతే కొనుగోలు కేంద్రాలకు వచ్చినటువంటి పంట అంతా నష్టపోయి పాడైపోతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఐపీకి కేంద్రాల వద్ద కానివ్వండి, లేకుంటే మిగతా సంబంధించిన మిల్లుల వద్ద కానీ అనేక రకాలుగా రైతులు నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అది మిల్లుల వద్ద కూడా ఏదైతే తరుగులు ఇక్కడ 4 కిలోలు 5 కిలోల నుంచి 6 కిలోల మట్టుకు తరుగులు చూపించడం, అదేవిధంగా అధికారులు యొక్క తేమగా ఉందని చెప్పి వాళ్ళు కొంత ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేసే కార్యక్రమం ప్రారంభించకపోవడం వంటి విషయాలు రైతులను అడ్డు విడిచే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఈ యొక్క ఏదైతే రైతులకు పడుతున్నటువంటి ఏదైతే నష్టాన్ని రైతులు ధాన్యం కొనుగోలు చేయని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో అటు ఇది పొలిటికల్ స్ట్రాటజీగా మారిపోయింది. ఖచ్చితంగా రేవంత్ గవర్నమెంట్ మీద నిగ్గదీసి అడగాలన్నటువంటి నిర్ణయం బీఆర్ఎస్ నాయకులు వచ్చారు. అదే కోవలో చూసుకుంటే కనుక మా మంత్రి ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు చాలా ఘాటు విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలం సంగారెడ్డికి కేటీఆర్ కూడా పర్యటించే రైతులకు భరోసా కల్పించిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులకు చాలా దిగాల్సి మనం చెప్పొచ్చు. ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న పరిస్థితి మనకు రైతుల పరిస్థితి మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.